రామ రామ హరే హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మనము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృతాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. భగవంతుడి యొక్క వివిధ లీలలను మనం విన్నప్పుడు ఏదైతే అనుభూతి మనకు కలుగుతుందో అదే అనుభూతి మనకి పరమ భాగవతోత్తముల గురించి విన్నప్పుడు కూడా కలుగుతుంది. అవే రియలైజేషన్స్ మనందరికీ కదులుతాయి. ఎందుకంటే భగవంతుడు ఒక ప్రదేశంలో చేసిన లీలలు, ఆయన యొక్క తత్వాన్ని ఆలకింపు చేసుకొని ఆచార్యులు ప్రపంచమంతా భ్రమణ చేసి ఆ భగవత్ తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. జనస్య కృష్ణాద్ విముఖస్య దేవా తధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేవ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భురిగిన్నతే భూరిదా జన. ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క తత్వములను తీసుకెళ్లే ఒక శక్తి ఆచార్యులకు ఉన్నది. తవ కథామృతం తప్త జీవనం. కథామృతం, భగవంతుడి యొక్క కథామృతాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. నిన్న ప్రేమ్ నర్తన్ ప్రభుజీ సాలి అగర్వాల్ ఇంట్లో శిల ప్రభుపాదుల వారు ఎలా ఉన్నారు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తుంది. మనం చూసాం అసలు ఎంత సెన్సిటివిటీ అనేది ఉంటుంది ఒక వైష్ణవుడిలో. ఒకసారి ఆలోచన చేయండి. ఒక పరమ భాగవతోత్తములు, ఒక 70 సంవత్సరాల వయసున్న సన్యాసి ఒక వెస్టర్నర్ దగ్గర ఉన్నప్పుడు ఎంత కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది కల్చరల్ గా చూస్తే మనం. కానీ శ్రీల ప్రభుపాదుల వారి పట్ల సాలి అగర్వాల్ యొక్క ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ప్రభుపాదుల వారి యొక్క ప్రేమ ఏ విధంగా ఉండింది, ఎట్లా అకామిడేటివ్ నేచర్ శ్రీల ప్రభుపాదుల వారికి ఉండింది. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక డివోటీగా మన యొక్క ప్రవర్తన ఎట్లుండాలి అని అంటే, పక్కని వారికి ఇసుమంత కూడా బాధ కలగకుండా ఉండాలి. వేరే వాళ్ళకి డిస్కంఫర్ట్ తేకుండా ఉండాలి. నేను ఒక డివోటీని, చాలా సిన్సియర్ డివోటీని అని చెప్పుకుంటూ మనం వేరే వాళ్ళని మాటలతో కానీ చేష్టలతో కానీ మానసికంగా కానీ మనం ఇబ్బంది పెట్టామనుకోండి, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరైతే సిన్సియర్ గా సర్వీస్ చేసిన డివోటీస్ ఉంటారో వాళ్ళని ఎప్పుడు మన ఆచార్య పరంపరనే అకామిడేటివ్ సిస్టమ్. మీరు చూడండి, ఇంత కల్చరల్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళే ఎంత ఆనందంగా ఉండగలిగారు. మన కుటుంబంలో ఉండే 4 5 ఉండలేకపోతున్నాం సరిగ్గా.
ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ లోపల విభేదాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి విభేదాలు? ఎందుకంటే ఎక్కడైతే నిజమైన కన్సర్న్, నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఇటువంటివేమీ ఉండవు. ఒక పరస్పర ప్రేమ భావన ఉండాలి. ఒక పరస్పర అకామిడేటివ్ నేచర్ అనేది ఉండాలి. కరుణ, కృపతో డీల్ చేశారు శ్రీల ప్రభుపాదులు వాళ్ళు సాలి అగర్వాల్. దానికి టెస్టిమోనీ ఏమిటి అని అంటే, ఆవిడ పోయాక కూడా హరే కృష్ణ కీర్తనే చేయించమని చెప్పారు నాకు అని వాళ్ళ డాటర్ డివోటీస్ ని పిలిపించారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు శ్రీ ప్రభుపాదుల వారిని గుర్తు తెచ్చుకునేవారు. శ్రీ ప్రభుపాదుల వారి గురించే చెప్తూ ఉండేవారు. ఎంత సౌభాగ్యం చూడండి. తన గురువు గారి యొక్క సేవ చేయడానికి బయలుదేరిన శీల ప్రభుపాదుల వారికి పాశ్చాత్య దేశంలో మొట్టమొదటి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి సాలి అగర్వాల్. అసలు ఏమనుకుని ఉంటుంది చెప్పండి మా సాలి అగర్వాల్ మాతాజీ ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని లక్షల కోట్ల డివోటీస్ ని చూసి శిల ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు. నయా పైసా చేతిలో పెట్టుకొని రాలేదు. కానీ ఎప్పుడైతే శిల ప్రభుపాదుల వారు వెళ్ళిపోతున్నారో వాళ్ళ ఇంట్లో నుంచి చాలా బాధపడ్డారు ఆవిడ. చాలా కంగారు పడ్డారు. చాలా భయం వేసింది. ఎలా ఉంటారో ఎలా ఉంటారో, ఒక్కళ్ళు ఎలా వెళ్తారు న్యూయార్క్ కి. అయినా సరే శీల ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇక్కడికి వచ్చింది నేను ఇవి ఈ కంఫర్ట్స్ ఉన్నాయి సాలి అగర్వాల్ ఇంట్లో ఒక విధంగా చెప్పాలి అని అంటే. సోఫా పైన పడుకునేవారు శీల ప్రభుపాదుల వారు. కానీ లేదు, న్యూయార్క్ వెళ్ళాలి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సిటీ ఏదన్నా ఉంటే అది న్యూయార్క్. అక్కడికి వెళ్ళాలి, ప్రచారం చేయాలి. సాలి అగర్వాల్ చెప్పారు, లేదు ప్రభుపాద్ అక్కడ మీరు ఉండలేరు. మీరు ఆ అది చాలా ఆ విచిత్రంగా ఉండే ప్రదేశం. లేదు, గురువు గారి యొక్క సేవ చేయడానికి వెళ్ళాలి. అని ఒంటరిగా వెళ్ళి అసలు ఆశ్చర్యం వేస్తుందండి. ఎలా ఫిగర్ అవుట్ చేసుకున్నారు శిల ప్రభుపాదుల వారు ఒక చిన్న స్టోర్ ఫ్రంట్ తీసుకొని అక్కడ ఉండి సింపుల్ గా హరే కృష్ణ కీర్తన చేసేవారు. ఒక చిన్న పేపర్ పైన ఇలా భగవద్గీత క్లాసెస్ అని పెట్టి ఎన్నో రోజులు అసలు ఎంతో మంది రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఏదో విచిత్రమైన మనుషులు ఉండేవారు. ఏవో ప్రశ్నలు అడిగేవారు, వెళ్ళిపోయేవారు. శిల ప్రభుపాదుల వారు కీర్తన చేసి వచ్చేసరికి ముందంతా తాగిపోయి పడుకునే వాళ్ళు. వాళ్ళందరినీ పక్కకి జరిపి లోపలికి వెళ్లాల్సి వచ్చేది. మెల్లగా హరే కృష్ణ కీర్తన శిల ప్రభుపాదుల వారి యొక్క ట్యూన్ శిల ప్రభుపాదుల వారి ట్యూన్ వైకుంఠ నుంచి వచ్చింది. అది గోలోక బృందావనం నుంచి వచ్చింది. అందుకే ఎన్ని మనం కీర్తన చేసినా శిల ప్రభుపాదుల వారి ట్యూన్ తోటే మనం ఎండ్ చేస్తాం కీర్తనలన్నీ కూడా. సింపుల్ ట్యూన్. ఏ ఆ ఆలాపన లేవు, ఏం లేవు. సింపుల్ ట్యూన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే. సింపుల్ ట్యూన్ తో శీల ప్రభుపాదుల వారు అక్కడ ఉండే వాళ్ళందరినీ మెల్లమెల్లగా 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 అట్రాక్ట్ చేసి వాళ్ళని చక్కగా కీర్తనలలో నృత్యం చేస్తూ కీర్తన పాడుతూ, అసలు మీరు చూసే వాళ్ళు చిన్న మృదంగా కూడా కాదు, ఒక డ్రమ్ పైన ఆయన కొడుతూ ఉంటే ఆయన ఇప్పుడు చూడండి, ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అని కాదండి, ఎంత శుద్ శుద్ధీకరణ ఎలా ఉన్నది. ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అని అంటారు శీల ప్రభుపాద. ఆ నామం పట్ల, హరినామం పట్ల ఉండే ఆ శ్రద్ధ శీల ప్రభుపాదుల వారికి. హరినామం అంటే ఆయనకుండే రుచి. అభిన్నత్వం నామనామినో కలియుగే నామరూపే కృష్ణావతార్. ఈ విషయాలు శీల ప్రభుపాదుల వారికి హరినామం పట్ల ఉండే నిష్ఠ అంతా ఇంత కాదండి. ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలలో ఇంత గొప్ప ప్రచారం చేసి వచ్చినప్పుడు అందరు శీల ప్రభుపాదుల వారికి ఒక ఒక గాడ్ బ్రదర్ ఉండేవారు శీల ప్రభుపాదుల వారికి, అకించన కృష్ణదాస్ బాబాజీ మహారాజ్. ఆయన బృందావనంలో ఉన్నప్పుడు చెప్పారు, ఇంతమంది ప్రయత్నం చేశారు పాశ్చాత్య దేశంలో భక్తిని ప్రచారం చేయడానికి, కానీ మీ గురు మహారాజే ఎలా ఇంత ప్రచారం చేయగలిగారు అని భక్తిచారు మహారాజ్కి చెప్తూ ఆయన చెప్పారు. ఎందుకంటే శీల ప్రభుపాదుల వారికి భగవంతుడి యొక్క నామం పట్ల అంత విశ్వాసం ఉన్నది కాబట్టే ఆ నామం ఇంత ప్రచారం చేయగలిగే ఒక నిష్టనిచ్చింది అని. శ్రీల ప్రభుపాదుల వారికి నామం పట్ల ఉండే ఒక రుచి, అది ఇంకా చెప్పలేనిదండి. మన సాంప్రదాయానికి ఆధారమే కృష్ణనామం. మన సాంప్రదాయం యొక్క మాహాత్మ్యమే, మన సాంప్రదాయం యొక్క విలక్షణతనే కృష్ణనామాన్ని జపం చేయుట. ఎందుకంటే కలియుగ ధర్మమే కృష్ణనామాన్ని ఆశ్రయించుట. కలో దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలియుగ ధర్మమే కలో తత్ హరి కీర్తనం. అటువంటి నామాన్నే ఆధారం చేసుకున్న శ్రీ చైతన్య మహాప్రభు నామాన్ని అనుగ్రహించడానికే, ఈ నామ సంకీర్తన యుగ ధర్మమైన నామ సంకీర్తన ఇవ్వడానికే వచ్చారు. ఆ దివ్య కృష్ణ నామాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. అటువంటి నామం పైన ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే నామం పట్ల పూర్ణ శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే నామం పట్ల అత్యంత గౌరవం ఉంటుందో, ఎవరికైతే నామం పట్ల అత్యంత నిష్ట ఉంటుందో, అటువంటి వారికి జీవితంలో ఆధ్యాత్మిక అనుభూతి అనేది చాలా గొప్పగా లభిస్తుంది. శిల ప్రభుపాదులు వారు అన్నారు, అవర్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ 99% ఆన్ చాంటింగ్. 99% మన ఆధ్యాత్మిక పురోగతి నామం వల్ల కలుగుతుంది అని ప్రభుపాదుల వారు అన్నారు. అందుకే మనం రోజు జపా గ్రూప్ ఏదైతే సాంగత్యం ఉన్నదో అది ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అని అంటే, కలౌ సంగే శక్తి అని అన్నారు. కలౌ సంగే శక్తి. కాబట్టి ఎందుకండి సంగం శక్తి అని అన్నారు అని అంటే, కలియుగంలో అండి మిగతా యుగాల కంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. పర్సానిఫికేషన్ ఆఫ్ డిస్ట్రాక్షన్సే మన మొబైల్ ఫోన్. మొన్న కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు అనమాట, ప్రభుజీ మొబైల్ ఫోన్ మంచిదా చెడ్డదా అని. అంటే మొబైల్ ఫోన్ మంచిదా చెడ్డదా కాదు, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటామో దాన్ని బట్టి అది మంచి చెడు అనేది తెలుస్తుంది. మేము అదే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాం అనమాట. మనము ఎక్కడెక్కడో ఉన్నామండి, ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాం.
కానీ ఈ ఆన్లైన్ సాంగత్యం ద్వారా జూమ్ లో కనెక్ట్ అయ్యి మనం వీడియో ఆన్ చేసుకొని శ్రద్ధగా సిన్సియర్ గా నామం చేయడానికి ప్రయత్నం చేశాం అనుకోండి, అది చాలా గొప్ప విషయం అవుతుంది, మహోత్కృష్టమైన విషయం అవుతుందండి. కాబట్టి శిల ప్రభుపాదుల వారు అలా అలా మెల్లగా డివోటీస్ వస్తున్నారు, కొద్ది కొద్దిగా క్లాసెస్ వింటున్నారు, శిల ప్రభుపాదుల వారు ప్రసాదం చేస్తున్నారు, ప్రసాదం పెడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, అట్లా మెల్లమెల్లగా 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 డివోటీస్ రావటం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా రావటం ప్రారంభం. శీల ప్రభుపాదులు వారే వంట చేస్తూ ఉండేవారు, శీల ప్రభుపాదులు వారే సామాన్లు తీసుకొస్తూ ఉండేవారు, వారే క్లాస్ ఇచ్చేవారు, కీర్తన చేసేవారు, ప్రసాదం వడ్డించేవారు, ప్రసాదం క్లీనింగ్ చేసే మళ్ళీ ఎంగిలంతా తీసేసేవారు, మళ్ళీ శుభ్రం చేసుకునేవారు. ఎంత ఆచార్య నిష్ట కలిగి ఉండాలి, ఎంత ఎంత త్యాగమూర్తి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత త్యాగమూర్తి, ఎంత పరితపించారు. ఇది ఒక సేవ, సేవగా చేశారు ఆయన. ఎలాగైనా సరే మా గురువు గారి యొక్క ఆశయం నిలబడాలి. అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా డివోటీస్ వస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళని కొన్ని రోజులు ట్రైన్ చేశారు శీల ప్రభుపాదుల వారు. తర్వాత దీక్షను అనుగ్రహించారు. మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశస్థులు వైష్ణవ ధర్మాన్ని స్వీకరించడం ప్రారంభమైనది. ఇస్కాన్ లోనే, ఇస్కాన్ ద్వారానే మొట్టమొదటిసారి బయట దేశస్థులు వైష్ణవ దీక్ష తీసుకొని తమని తాము ఉద్ధరించుకునే మార్గంలో పెట్టారు. కొంతమంది సిన్సియర్ డివోటీస్ జాయిన్ అయ్యారు శిల ప్రభుపాదుల వారు. వాళ్ళందరి యొక్క సహాయంతో న్యూయార్క్ లో ప్రారంభమైనది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. శ్రీల ప్రభుపాదుల వారు 7 పర్పసెస్ ఇచ్చారు ఇస్కాన్. ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా విన్నారా? 7 పర్పసెస్ ఏంటి అసలు ఇస్కాన్ ని స్థాపించడానికి? ఎవరైనా విన్నారా? సరే, ఈరోజు మనం ఇస్కాన్ 7 పర్పసెస్ ని డిస్కస్ చేద్దాం. అసలు శ్రీ ప్రభుపాదుల వారు వీటిని స్థాపన చేయడానికి అసలు ఉన్న కారణం ఏమిటి? ఇలా ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏమిటి? వింటారా మీరందరు శ్రద్ధగా? నేను చదివి వినిపిస్తాను, దాని తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలుంటే మీరు కూడా వినడానికి మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు రాసిన 7 పర్పసెస్. ఓకే, ఫస్ట్ పర్పస్, టు సిస్టమాటికలీ ప్రాపగేట్ స్పిరిచువల్ నాలెడ్జ్ టు సొసైటీ అట్ లార్జ్, టు ఎడ్యుకేట్ ఆల్ పీపుల్ in techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. శిల ప్రభుపాదుల వారు అంటున్నారు,
టు సిస్టమాటికలీ ప్రాపగేట్. ఒక సిస్టమ్గా, ఒక మంచి వ్యవస్థ ద్వారా భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రచారం చేయడానికి ఇస్కాన్ని స్థాపన చేశారు. చాలా అద్భుతమైన విషయం అండి. చూడండి, అట్ లార్జ్ అండ్ టు ఎడ్యుకేట్ ఆల్ పీపుల్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతుల్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకుంటారో, వారు ఎప్పటికీ ఆనందంగా ఉండగలుగుతారు. శాశ్వతంగా మనశ్శాంతిని పొందగలుగుతారు. ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారండి? ప్రభుజీ, మేము ఇస్కాన్కి వచ్చాక మాకుండే ఒక రకమైన మానసిక బాధలలో నుంచి మేము బయటపడ్డాము, ఇప్పుడు మేము ప్రశాంతంగా, సుఖంగా, ఆనందంగా ఉన్నాము భక్తి మార్గంలోకి వచ్చాక అని ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, చూద్దాం ఒకసారి. చాలా సంతోషం, చాలా సంతోషం. భక్తులందరూ చేయెత్తుతున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే అండి, భక్తి అనేది ఉన్నది అని అంటే అక్కడ బాధకి ఆస్కారం ఉండదు. మనం బాధపడుతున్నాము అని అంటే అక్కడ భక్తి లేనట్టు. చాలు చాలు, చెయ్యి అయితే ఆపేయండి. ఇంకా అర్థమైపోయింది, మీరందరూ మంచి భక్తులు కాబట్టి, మీరందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆనందం పొందుతున్నారు అనే విషయం అర్థమైంది. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని చెప్తున్నారండి. టు సిస్టమాటికలీ ప్రాపగేట్. కొంతమంది ఇస్కాన్ అడుగుతూ ఉంటారు, మీరు అన్నదానం ఎందుకు చేయరు, మీరు సోషల్ సర్వీస్ ఎందుకు చేయరు, మీరు చూడండి అని అడిగే వాళ్ళకి తెలియదు. ప్రతిరోజు కూడా 20 లక్షల మందికి పైగా అన్నదాన సేవ చేస్తుంది ఇస్కాన్. ఎంతమంది? 20 లక్షల మందికి పైగా. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎవరికి చిన్న చిన్న ఎండేవర్స్ అయినా సరే, ఇప్పుడు చూడండి, ఆదిలాబాద్ లాంటి ఒక చిన్న ప్రదేశంలో కూడా, ఒక చిన్న ఆలయంలో నుంచి కూడా మనము అన్నదాన సేవ ప్రతిరోజు 250 మందికి అన్నదాన సేవ నిరంతరం ప్రతిరోజు చేస్తున్నారు, చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మీరు ఎంత నిష్ఠ ఉన్నది ఒక సొసైటీ పట్ల అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా సరే మీకు ఒక విషయం చెప్తాను. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ని సంస్థాపన చేయడానికి పర్పస్ ఏంటండి? టు సిస్టమాటికలీ ప్రాపగేట్ స్పిరిచువల్ నాలెడ్జ్. భగవంతుడి గురించి నేర్పించే ఒక వ్యవస్థ. మీరు అడిగారు అనుకోండి వెళ్ళి, ఐఐటి ముంబై ఎందుకు సోషల్ సర్వీస్ చేయట్లేదు అని అంటే, ఐఐటి ముంబై సోషల్ సర్వీస్ చేయడానికి కాదయ్యా పెట్టింది, ఐఐటి ముంబై చదువు చెప్పడానికి పెట్టారు, అంతేనా? ఐఐటి ముంబైలో ఇంజనీరింగ్ చేయడానికి, వివిధ బ్రాంచెస్ లో చదువుకొని ఉత్తీర్ణత పొందడానికి పెట్టారు, అంతే కదా? ఐఐటి ముంబైకి వెళ్ళి మీకు వచ్చిన ఫీజులలో నుంచి సోషల్ సర్వీస్ చేయండి అని అంటే వాళ్ళు ఏమంటారు? అరే, ఇది మా పర్పస్ కాదు అని అంటారు. కానీ ఇస్కాన్ యొక్క పర్పస్ భగవద్జ్ఞానాన్ని ప్రచారం చేయటం అయినా సరే ఎంత సోషల్ సర్వీస్ చేస్తుందో ఒకసారి మనము ఆలోచన చెయ్యాలి. మేము ఇటీవలే ఒక డివోటీకి ఫోన్ చేశాం.
చక్రధారి ప్రభు అని విజయవాడలో ఉంటారు. మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు, ప్రభుజీ మీరు ఆ, ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ విజయవాడలో మొత్తం వరదలు వచ్చాయి కాబట్టి కొద్దిగా ప్రసాదాన్ని ప్యాక్ చేసుకొని అన్నదానం చేయడానికి వెళ్తున్నాము, రోడ్డు మధ్యలో ఉన్నాము అని చెప్పారండి. లేదు మేము అన్నారనుకోండి ప్రభుజీ, ఏ టెంపుల్లో ఉత్తిట్లా వరదలు వస్తున్నాయి కదా, క్లాస్కి రండి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక విషయాల గురించి చెప్తాను, దీన్ని ఎవరు తప్పించుకోలేరు, అందరూ ఉండాల్సిందే అని అన్నారనుకోండి, అది కాదండి. పర్పస్ ఏంటి? ఆ ఈ విషయాలను, ఈ ప్రపంచం యొక్క తత్వాలను, గీత బోధించిన విశేషాలు, భాగవత విశేషాలు చెప్పాలి. కానీ ఎప్పుడైతే సమయం ఉందో సేవ చేయడానికి, ఆ సేవ చేసే ఒక సంకల్పం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలు చూడండి, ప్రభుపాదుల వారు చెప్పిన విషయాలు చూడండి, అసలు ఎందుకోసము. అందుకే కదండి ఇస్కాన్ టెంపుల్లో ప్రచారానికి అన్నిటికంటే పెద్ద పీట వేస్తాం. భగవంతుడు ఈ విషయాలు ఎంతమందికి తెలిసి అందరూ ఉద్ధరింపబడాలి అనే ఒక లక్ష్యంతో ఉంటామండి. ఆలయంలో అన్నిటికంటే ప్రధానమైనది ఏదన్నా ఉంటే ప్రచారం, మిగతాదన్నీ కూడా మళ్ళీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఫాలోస్ ప్రచార్. శిల ప్రభుపాదుల వారి మొట్టమొదటి ఆశయం అది. సో సిస్టమాటికలీ ప్రాపగేట్ స్పిరిచువల్ నాలెడ్జ్ టు సొసైటీ అట్ లార్జ్ అండ్ టు ఎడ్యుకేట్ ఆల్ పీపుల్ ఇన్ టెక్నిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేసి, పెద్ద పెద్ద పాయింట్లు చెప్పేసి, పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పేసి, పెద్ద పెద్ద విషయాలు చెప్పేసి, శాస్త్రంలో ఉండే నిగూఢ తత్వాలని చెప్పేసి వెళ్ళిపోయి ప్రవచనం అయిపోయాక ఇప్పుడు నేను జీవితంలో చేయాల్సింది ఏంటి అని ఆలోచించారనుకోండి, ఆ ప్రవచనం ఫెయిల్ అయిపోయినట్టు. కానీ ప్రభుపాదులు వారు ఏమంటున్నారు? టు సిస్టమాటికలీ ప్రాపగేట్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ టు టీచ్ ద టెక్నిక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. గీతా భాగవత రామాయణాదులలో నుంచి మనమేం నేర్చుకొని మన జీవితంలో ఏమి ఆచరించాలి అని చెప్పే విధంగా ఉండాలి ప్రవచనం. ప్రవచనం విన్నాక మనకు అనిపించాలి, అరే ఇది నేను చేస్తున్న తప్పు కదా, ఇది నేను ఇక్కడ మార్చుకోవాలి. అరే నేను ఆలోచించిన విధానం ఇది కదా, నేను ఇక్కడ మార్చుకోవాలి. అరే నేను అనుకున్న ఇది కదా, కానీ ఇది కాదు ఇది. అరే నేను చేస్తున్న తప్పుని కరెక్ట్ చేసుకునే ఒక మార్గదర్శకం మనకి కావాలి. అరే నేను ఇలా చేస్తే భక్తిలో ముందుకెళ్తాను అనే ఒక ఆలోచన మనకి రావాలి. ఇది శ్రీల ప్రభుపాదుల వారు యొక్క ఆశయం. ఇలా ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అవలంబిస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకొని జీవితంలో వాటిని ఆచరించటం ప్రారంభం చేస్తారో, వాళ్ళు నిజమైన సుఖాన్ని పొందుతారు, వాళ్ళు నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇది మొట్టమొదటి పర్పస్ అండి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ని సంస్థాపన చేయటం వరకు. రెండవది, టు ప్రాపగేట్ అ కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ as it is revealed in the great scriptures of India, భగవద్గీత అండ్ భాగవతం. కృష్ణుడు గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము, భగవత్ తత్వ విజ్ఞానాన్ని శాస్త్రములో ఇచ్చింది ఇచ్చినట్టుగా చెప్పటం, కానీ మన సొంత కల్పితములు దాటికి జడ చేసి కాదు, సొంత కల్పితములు వాటికి కూర్చి కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రపంచంలో మీరు టీవీలలో చూసారనుకోండి, భగవంతుడి గురించి ఎన్ని అపోహలు జనాలు మాట్లాడుతున్నారు. ఒకడంటాడు కృష్ణుడు చనిపోయాడు, 7 రోజుల వరకు దొరకలేదు శరీరము అని అంటాడు. ఇంకొకడేమో కృష్ణుడికి కాదు మనం శరణాగతి చేసేది, కృష్ణుడి లోపల ఉండే పరబ్రహ్మానికి అని అంటాడు. ఇంకొకడు అంటాడు కృష్ణుడు 16,108 మందితో వివాహం చేసుకోలేదు, కృష్ణుడు అది కేవలం ఒక
శృతుల యొక్క సంఖ్య కాబట్టి వేదములన్నిటికీ పతి అని చెప్తుంది అని అంటారు. అసలు ఏంటో 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 భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా. అందుకే ఆయన తన భాష్యానికి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే పేరు పెట్టి, ఉన్నది ఉన్నట్టుగా. ఏది ఉన్నది ఉన్నట్టుగా? భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టుగా, కృష్ణుడి హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రభుపాదుల వారు దాంట్లో ప్రస్తావన చేశారు. భగవంతుడి గురించి ఎలా ఉన్నదో అలా చెప్పాలండి, అంతేకాని మన సొంత విషయాలు జోడించి చెప్పకూడదు భగవంతుడి గురించి. అలా చేస్తున్న నిన్న మేము ఒకళ్ళతో మాట్లాడుతున్నామండి. చాలా పెద్ద ఆయన, చాలా అనుభవం ఉన్నవారు శాస్త్రములలో. నేను అన్నాను, మనం అసలు తెలుగు భాషలో శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు ఎంతమంది? ఆయన ఏమన్నారు తెలుసా? ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకా ఎవ్వరు లేరు. ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకా ఎవ్వరు లేరు ప్రభుజీ. తమ సొంత కల్పితాలను యాడ్ చేయకుండా శాస్త్రంలో ఉండే విషయాలను శాస్త్రీయంగా చెప్పే సంకల్పం ఉన్నవారు ఈ మొత్తం తెలుగు భాషలోనే ఆధ్యాత్మిక ప్రవచనకర్తలలో అని అన్నారు. అందులో ఇస్కాన్ వారు ఒకళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా భగవతత్వం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు అని ఆయన అన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. శ్రీల ప్రభుపాదుల వారి ఆశయాన్ని మనందరం అలానే తీసుకెళ్ళాలి ముందుకి. భగవంతుడి గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము, దీనికి పర్పస్, ఇస్కాన్ యొక్క పర్పస్ ఇది. దాని తర్వాత మూడవ విషయం శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూడండి. టు బ్రింగ్ ద మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ టుగెదర్ విత్ ఈచ్ అదర్ అండ్ నియరర్ టు కృష్ణ. ది ప్రైమ్ ఎంటిటీ, thus developing the idea within the members and humanity at large that each soul is part and part of Krishna, of the quality of the Godhead. To bring members of the society together with each other and nearer to Krishna. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనము ఒక ఆలయం, ఒక యాత్ర, ఒక సత్సంగం, గ్రూప్, ఒక గోష్ఠి, ఒక మందిరం, ఒక భక్తి వృక్ష, ఇట్లా ఏవున్నా సరే మనందరం మన పర్పస్ ఏంటి అని అంటే అందరం కూడా కలిసిమెలిసి ప్రేమతో సేవ చేయటం, కానీ ఒకళ్ళనొకళ్ళ తప్పులు ఎంచి గొడవలు పెట్టుకోవటం కాదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ ఏదన్నా ఉంటే అది తప్పుల్ని గుర్తించటం. తెలిసిన మీకు ఆ విషయం? ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ ఏదన్నా ఉంది అనంటే తప్పులు లెక్క పెట్టటం. అన్నిటికంటే కఠినమైన విషయం ఏదన్నా ఉన్నది అనంటే వేరే వాళ్ళ తప్పులని మనం గుర్తించినా ఏ విధంగా సంస్కరించాలో తెలియటం. చాలా పెద్ద గుణం అండి ఇది. చాలా పెద్ద గుణం ఇది.
తప్పులు ఇలా జరిగాయి, అలా జరిగాయి, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. తప్పులు ఎవరితో? హూ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్? మనకి ఎప్పుడైతే ఆ ప్రేమ భావన ఉంటుందో, ఎప్పుడైతే ఆ వినయ భావన ఉంటుందో, ఎప్పుడైతే మనం ఒక పర్పస్ గా అందరం కలిసి చేద్దాం, తప్పులు జరిగినప్పుడు అందరం కలిసి దాన్ని మార్చుకుందాం. తప్పులు జరిగినప్పుడు అందరం కలిసి దాన్ని సరిదిద్దుకుందాం. తప్పులు జరిగినప్పుడు ఒకళ్ళ బాధ్యత కాదు ఇది, అందరి బాధ్యత. మన అందరం కలిసి మార్చుకోవాల్సినవి అనే ఒక కుటుంబ బాధ్యత మన దగ్గర ఉంటాయి. అందుకే అసలు ప్రభుపాదుల వారి యొక్క పర్పస్ ఏంటి? ఎవరైనా ఒక లీడర్ యొక్క పర్పస్ ఏంటి, ఒక ఆశయం ఏంటి, శిల ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏంటి అనంటే, మనందరం కలిసి ఒకరితో ఒకళ్ళు పని చేయటం. అందరం కలిసి ఎప్పుడైతే పని చేస్తామో కృష్ణుడి దగ్గరికి మన ప్రయత్నం, మన ప్రయాణం ఉండటం. ఒకరికి దగ్గరికి ఒకళ్ళు రావాలి, కృష్ణుడి దగ్గరికి అందరి కలిసి ప్రయాణం చేయాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనదండి జీవితంలో. ఇది ప్రభుపాదుల వారి యొక్క పర్పస్, ఇస్కాన్ని స్థాపన చేయడానికి. అందుకే మనందరం ఇలాంటి ప్రయత్నాలు, ఇప్పుడు యాత్రకు వెళ్తున్నాం మనం, బృందావన యాత్రకి. బృందావన యాత్ర రిజిస్ట్రేషన్స్ ఈ వారంలో ప్రారంభం అయిపోతాయి, గమనించండి అందరు కూడా. మీ అందరికీ బృందావన యాత్ర రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వంగానే మనకి ఒక 3 రోజుల సమయం ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన రూమ్ అలొకేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ మనం ఫినిష్ చేస్తే, ఎందుకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ, బృందావన యాత్ర ఎందుకు ఈ ఆపర్చునిటీ ఉన్నది మన ముందు అని అంటే, మనందరం ఒక దగ్గరికి వచ్చి చక్కగా కృష్ణుడి వైపు వెళ్ళడానికి, అందరం కలిసి సేవ చేస్తూ కృష్ణుడి యొక్క సేవ చేయడానికి, ఒకరినొకర్ల యొక్క సేవతో భగవంతుడి యొక్క సేవ చేయడానికి. చక్కగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి మనందరం కూడా. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు చూడండి. టు టీచ్ అండ్ ఎంకరేజ్ ది సంకీర్తన మూవ్మెంట్, congregational chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Krishna Chaitanya Mahaprabhu. To encourage సంకీర్తన మూవ్మెంట్. మన మన సాంప్రదాయమే నామ సాంప్రదాయం అండి. నామాన్ని జపం చేయుట, నామాన్ని కీర్తన చేయుట. హరే కృష్ణ అని నిరంతరం కూడా మనం గానం చేస్తూ ఉండాలి. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అందరు చెప్పండి, నామాన్ని చెప్పేటప్పుడు అలా కూర్చోకూడదు, అందరూ నామాన్ని చెప్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. ఇలా భగవన్నామ సంకీర్తన చెయ్యుట, జపం చెయ్యుట, ఇవి మన సాంప్రదాయంలో ఉండే ఒక ముఖ్యమైన విషయం అండి. కాబట్టి దీన్ని నిరంతరం మనం ఆచరిస్తూ ఉండాలి. దీన్ని ఎలా చేయాలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ ఏంటి? సంకీర్తనము. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా చక్కగా నామాన్ని ప్రచారం చెయ్యుట, నామ జపాన్ని ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా పరిచయం చేయుట, ఇది ఒక పర్పస్. తర్వాత టు ఎరెక్ట్ ఫర్ ద మెంబర్స్ and for society at large a holy place of transcendental pastimes dedicated to the personality of Krishna. చూడండి, ప్రభుపాదుల వారి యొక్క ఇస్కాన్ సంస్థాపన చేయడానికి ఒక ఆశయం ఏమిటి, ఒక పర్పస్ ఏమిటి అనంటే, ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తుల కోసము, ఇంకా సొసైటీ కోసము ఒక పెద్ద ఆలయాన్ని కట్టుట, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనాది అద్భుతమైన కైంకర్యములు చేసుకోగలుగుతారో. ట్రాన్సెండెంటల్ పాస్ టైమ్స్ డెడికేటెడ్ టు పర్సనాలిటీ ఆఫ్ కృష్ణ, లార్జ్ హోలీ ప్లేస్, ఒక మందిరం, ఒక ప్రదేశం, ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలు. మనం గోవర్ధనీకో విలేజ్ వచ్చినప్పుడు మనం ఎంత చక్కగా అక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ కూడా మనం అనుభవించాం, దర్శనం చేసుకున్నాం. మదన్ మోహన్, బృందావన బిహారీ, గిరిరాజ్ గోవర్ధన్, ఎన్ని చక్కటి అనుభూతులు మనకి గోవర్ధనీకో విలేజ్ యాత్రల్లో మనకు కలిగాయి భక్తులందరం కలిసి వెళ్ళినప్పుడు. అవే ఇప్పుడు మనం పెద్ద రూపంలో గోవర్ధనంలో, బృందావనంలో దర్శనం చేసుకోబోతున్నాం. అలానే మా ఆశయము ఆదిలాబాద్ లో కూడా ఒక చక్కటి మందిరం మనం నెలకొల్పి అక్కడ కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలా స్థానాలను మనం రెప్లికేట్ చేయాలి అనే ఒక ఆశయం ఉన్నది. చూడాలి భగవంతుడి దయ వల్ల ఎంతవరకు అది జరుగుతుంది. కాబట్టి ఎక్కడున్నా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలల యొక్క అనుభూతి అనేది కలగాలి. ఎక్కడున్నా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలల యొక్క దర్శనం, శ్రీమూర్తుల యొక్క దర్శనం చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అండి. ఇదొక పర్పస్. అందుకే చూడండి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద మందిరం మాయాపూర్ చంద్రోదయ మందిరాన్ని కడుతూ ఉన్నారు. ఎన్నో ప్రదేశములలో, ముంబైలో రాధా రాస్ బిహారీ మందిరానికి జన్మాష్టమి రోజు 5 లక్షల మంది వచ్చారట దర్శనానికి. హైదరాబాద్ లో ఇస్కాన్ ఆబిడ్స్ కి 2 లక్షల మంది వచ్చారు దర్శనం. అర్థం చేసుకోండి ఎంత మన ఆలయాలకి ఎంత ముఖ్యత్వం వస్తుంది. ఎంత ఆదిలాబాద్ లాంటి ఒక చిన్న ప్రదేశంలో 25,000 మంది వచ్చారు ఆలయానికి దర్శనం చేసుకోవడానికి. కాబట్టి ఎంత మన ఆలయాలు ఎంత మందిని భగవంతుడి వైపు లాగుతున్నాయో అర్థం చేసుకోండి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ప్రకారంగా. తర్వాత టు బ్రింగ్ ద మెంబర్స్ క్లోజర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్ అ సింపులర్, మోర్ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. సింపులర్ అండ్ మోర్ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్. గోవర్ధనీకో విలేజ్ చూసినా, మీరు బెల్గావ్లో గోకుల్ ధామ్ చూసిన, కుర్మ గ్రామం చూసిన, లేదా మిగతా ఎన్నో ఫార్మ్ ప్రాజెక్ట్స్ చూసిన, హంగేరీలో కృష్ణ వ్యాలీ చూసిన, న్యూ బృందావన్ చూసిన, ఎక్కడైనా సరే ఒకటే అండి.
ఎందుకంటే అండి ఇది ఎన్నో రోజులు ఉండబోయే విషయం కాదండి ఈ కృత్రిమమైన జీవితం అనేది. ఫ్యాక్టరీ నుంచి వచ్చేవన్నీ కూడా ఎంత తింటే అంత తొందరగా. మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుజీ మేము తినే ఆహారం మంచిదా కాదా అనడానికి ఒకటే ఒకటి. ఎంత మీరు ప్రకృతి నుంచి డైరెక్ట్ గా వచ్చింది తింటున్నారు, ఎంత మీరు ఫ్యాక్టరీ నుంచి వచ్చింది తింటున్నారు కదా తెలిసిపోతుంది. మనం ఎంత మీరు ప్రాసెస్డ్ అంటే మానవుడి యొక్క ఇంటర్వెన్షన్ ఉన్నవి ఎన్ని తింటే అంత మీ శరీరం పాడైపోతున్నట్టే. డైరెక్ట్ ప్రకృతి నుంచి రావాలి మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో. మన యొక్క మన యొక్క జీవన విధానం ప్రకృతికి తగ్గట్టుగా ప్రకృతితో అనుబంధం అయి ఉండాలండి. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకే శీల ప్రభుపాదులు వారు చెప్పేది ఏంటి అని అంటే వే సింపులర్ లైఫ్. ఇప్పుడు మానవుడు ఇంటర్వెన్షన్ చేసుకున్నాడు అనుకోండి, కాంప్లికేటెడ్ అయిపోద్ది. మంచిగా ఆవు నుంచి పాలు తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు. అదే మనిషి నుంచి తీసుకున్నాం అనుకోండి దాంట్లో షాంపూ కలిపేస్తాడు. ప్రకృతి మనకి ఏమిస్తుంది, ఒక మనిషి ఏమిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ప్రకృతి నుంచి తేనె తీసుకున్నాం అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. అదే మనం మానవుడు చేసింది తీసాను అనుకోండి చక్కెర పాకంలో కలర్ కలిపేస్తాడు. ప్రకృతి నుంచి మనం ధాన్యం తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఫ్యాక్టరీ నుంచి తీసుకున్నాం అనుకోండి దాంట్లో ప్లాస్టిక్ కలిపేస్తాడు. తెలిసిన ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, విన్నారా మీరందరూ? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్జరీ వెనకాల వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ యంత్రముల యొక్క ఎంత ప్రభావం ఉంది అనంటే అంతగా మన లైఫ్ కాంప్లికేటెడ్ అయిపోతుంది, ఆర్టిఫిషియల్ అయిపోతుంది. కాబట్టి శిల ప్రభుపాదుల వారు మోర్ సింపులర్ వే. అందుకే మీరు గోవర్ధనికో విలేజ్ వచ్చినప్పుడు చూసారనుకోండి, అక్కడ బిల్డింగ్లు అన్ని మట్టితో కట్టడం కానీ, అక్కడ ఉండే వాటర్ ని రీసైకిల్ చేయటం కానీ. ఎలా ఉండాలి అని అంటే మనం ఇలా అంటారు చూడు, పిట్ట కొంచెం కూత ఘనం అని. అలా ఉండాలి. జీవితం సింపుల్ గా ఉండాలి కానీ చేసే పనులు విశిష్టంగా ఉండాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని అన్నారు ప్రభుపాదులు వారు. జీవన విధానం సరళమైనది కానీ ఆలోచన విధానం గంభీరమైనది. కానీ ఇప్పుడు జీవన విధానం గంభీరమైనది, ఆలోచన విధానం చిన్నది. అలా మారిపోయింది ఈ ప్రస్తుత సమాజం. కాబట్టి ఈ సింపుల్ లివింగ్ హై థింకింగ్ నేర్పించటం కూడా ఒక పర్పస్. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి శీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారు. విత్ అ వ్యూ టువర్డ్స్ అచీవింగ్ mentioned purposes to publish and distribute periodicals, magazines, books and other writings. ఏవైతే పైన ఉండే పర్పసెస్ ని నెరవేర్చే విధంగా పుస్తకాలను, మ్యాగజైన్స్ ని, వీటన్నిటినీ కూడా ప్రచురణ చేసి ప్రపంచంలో డిస్ట్రిబ్యూట్ చేయటము. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, చాలా అద్భుతమైన విషయం ఇది. సిస్టమాటిక్ గా మనము ప్రచారం చేయటం పుస్తకాలు. అందుకే శీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు ఎక్కడుంటే అక్కడ మార్పు అనేది జరుగుతుంది. మాకు ఎంతో మా జీవితంలోనే ఎంతో అనుభవం ఉన్నది ఈ విషయంలో. మేము ఎవరెవరికి అయితే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు నియమంగా నిష్ఠతో చదవమని చెప్పారో వాళ్ళ జీవితాలు ఎంత మారాయో మా కళ్ళ ముందు మేము చూసాము. మా వ్యక్తిగతంగా కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలే మాకు శక్తి, ఇంకొకటి ఏం లేదండి. అధ్యయన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల అధ్యయన అనేది చాలా ముఖ్యమైనదండి. అందుకే మనం ప్రతిరోజు జపా గ్రూప్ లో మనం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మనం శ్రీల ప్రభుపాదుల వారి గురించే చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఈ వారం అయిపోగానే మళ్ళీ మనం
శీల ప్రభుపాదుల వారి పుస్తకాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ వాటి లోపల ఉండే విశేషాలను చెప్పుకుంటూ ఉండాలి. ఇదే మన భక్తి జీవితంలో మనకి ఒక శక్తిని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇవ్వండి 7 పర్పసెస్ ఇస్కాన్ని స్థాపన చేయడానికి. ఎంత అద్భుతంగా ప్రభుపాదుల వారు చెప్పారు. ఎంత అద్భుతంగా ఆ సేవని శీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులందరూ కూడా తీసుకెళ్ళి చేస్తూ ఉన్నారు. నిన్న మేము మా బ్రహ్మచారి ఆశ్రమంలో మీకు తెలుసు కదండి, ప్రసాదం తీసుకునేటప్పుడు శీల ప్రభుపాదుల వారి గురించి చదువుతూ ఉంటారు. అందులో శీల ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు. ఒక నా యొక్క ఆశయం ఏంటి అనంటే ప్రతి ఒక్క డివోటీ కూడా జీబీసీని ఫాలో అవ్వాలి. జీబీసీ ఏదైతే చెప్తుందో అదే నా యొక్క వాక్కులు అని నమ్మాలి. శీల ప్రభుపాదుల వారు పెట్టిన వ్యవస్థ అండి. బేసికల్ గా మన జీవితంలో అది ఎట్లా అప్లికబుల్ అని అంటే, ఏదైతే మన గురువులు ఉన్నారో, ఎవరైతే మన శిక్షా గురువులు ఉన్నారో, ఎవరైతే మన దీక్షా గురువులు ఉన్నారో, వాళ్ళ పైన ఉండే మన నిష్ఠ శీల ప్రభుపాదుల వారి పైన ఉండే నిష్ఠనే. శీల ప్రభుపాదుల వారి పైన ఉండే మన ప్రేమ మన చుట్టూ ఉండే భక్తులతో మనం చూపిస్తూ శీల ప్రభుపాదుల వారికి మన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తాం మనం. కాబట్టి శీల ప్రభుపాదుల వారి గొప్ప ఆశయం అండి. ఇస్కాన్ భక్తులందరూ కూడా ఒక అథారిటీ స్ట్రక్చర్ ని, గురువులని శీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు. శీల ప్రభుపాదుల వారు జయపతాక మహారాజ్ చెప్పారు. జయపతాక మహారాజ్ గురించి చెప్పారు. శ్రీనాథ్ జీ ప్రభు వాళ్ళ ఇంట్లో ఈజ్ అన్ ఎటర్నల్ అసోసియేట్ ఆఫ్ లార్డ్ చైతన్య. ఈజ్ గోయింగ్ టు ఇనిషియేట్ 50,000. హీఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ దెన్ 50,000 డిసైపుల్స్ అని చెప్పారు. శీల ప్రభుపాదుల వారి ఆశయం అది. శీల ప్రభుపాదుల వారు ఏంటండి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆశయం అది. జై కృష్ణ తత్వ వ్యక్త సై గురు హోయ్, అమారా ఆజ్ఞ హోయ్ గురు అయితే. కాబట్టి శీల ప్రభుపాదుల వారు యొక్క పరంపర ఒక దగ్గర ఆగదు. శీల ప్రభుపాదుల వారి యొక్క పరంపర నడుస్తూనే ఉంటుంది. తన శిష్యుల ద్వారా, తన శిష్యుల ద్వారా, తమ శిష్యుల ద్వారా, తమ శిష్యుల ద్వారా ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తారు. అందుకే పర్పసెస్ శీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. అటువంటి శీల ప్రభుపాదుల వారి యొక్క గొప్ప త్యాగం, శీల ప్రభుపాదుల వారు చేసిన సేవ, శీల ప్రభుపాదుల వారి యొక్క పర్పసెస్, ఇది ఇస్కాన్ సంస్థ ఇప్పుడు ప్రజెంట్ గా మనం చూస్తే దీనికి ఒక్క పొల్లు డైవర్ట్ అవ్వకుండా శీల ప్రభుపాదుల వారు చెప్పినవే చేస్తుంది. భగవన్ మార్గ ప్రచారం మనకు అన్నిటికంటే ముఖ్యం. ఏదో పెద్ద పెద్ద గుడ్లు కట్టేసేసామా, ఏదో పెద్ద పెద్ద మనం ఇచ్చేసేసామా అనేది కాదండి. ఎంత ప్రచారం మనం చేసామనేది ముఖ్యం. మొత్తం భారతీయ సనాతన సంస్కృతిలో చెప్పాలి అనంటే ఇస్కాన్ 55 కోట్ల శ్రీమద్ భగవద్గీత ఇప్పటికీ వితరణ చేసింది. 55 కోట్ల పుస్తకాలు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రపంచంలో 55 కోట్ల మంది భక్తులు అవ్వబోతున్నారు అని అర్థం దాన్ని. అది సేవ. అదంతా శీల ప్రభుపాదుల వారి యొక్క ఆశయం. అదంతా శీల ప్రభుపాదుల వారి యొక్క దయ. అదంతా శీల ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం. అదంతా శీల ప్రభుపాదుల వారి యొక్క త్యాగం. అదంతా శీల ప్రభుపాదుల వారికి హరినామం పట్ల ఉండే నిష్ఠ. అదంతా శీల ప్రభుపాదుల వారికి తన ఆచార్యుల యొక్క మాటలపై ఉండే శ్రద్ధ. ఈ రోజు ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే శీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులకి శీల ప్రభుపాదుల వారి పైన ఉండే నిష్ఠ, శ్రద్ధ. ఇదే ఇస్కాన్ యొక్క రహస్యం. ఈ రోజు బయటపడింది మనకి. ఇస్కాన్ ఏం చేస్తుంది, ఇస్కాన్ ఏం చేయాలనుకుంటుంది చెప్పేశాం మీకు. కాబట్టి మనందరం కూడా వీటిని అర్థం చేసుకొని శీల ప్రభుపాదుల వారి యొక్క సేవగా మనందరం కూడా సేవ చేయడానికి ప్రయత్నిద్దాం.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవరైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? జయలక్ష్మి మాతాజీ. ఒక నిమిషం మాతాజీ, అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ. క్వశ్చన్ ఏం లేదు ప్రభుజీ, ఇది సేవ చేయటానికి వెళ్తున్నాను ప్రభుజీ. అందరికి అది కృష్ణ దగ్గర అంతా మునిగిపోయింది కదా ప్రభుజీ, వాళ్ళందరికీ భోజనం ఇవ్వటానికి వెళ్తున్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. అదే కొత్త పులిహార దద్దోజనం అవి చేసాము, అవి పట్టుకుని వెళ్ళాలి. అందుకే క్లాస్ దగ్గర కరెక్ట్ గా కూర్చోలేకపోయాను ప్రభు. భగవంతుడికి నివేదన చేసి తీసుకెళ్ళండి. ఓకే ప్రభు, తప్పకుండా. చాలా సంతోషం. అరే అది శిరీష మాతాజీ వాళ్ళకేమో వాటర్ అంట కరెక్ట్ గా డోర్ వరకు దగ్గరకు వచ్చినాయి అంట. లోపలికి అయితే ఇంకా ఎంటర్ కాలేదు మాతాజీ. మాతాజీ ప్రతిరోజు చేస్తున్నాను. ఓకే. లేదు మాతాజీ, నాకు బాగానే ఉంది, పర్లేదు, మీరు కంగారు పడొద్దు అని అన్నారు. ఇంకొక మాతాజీ ఉన్నారు కానీ వాళ్ళది తెలియదు ప్రభుజీ నెంబరు, అందుకని వాళ్ళకి చేయలేదు. జాగ్రత్త విజయవాడ భక్తులందరూ జాగ్రత్త ప్రభుజీ. అందరి కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి ప్రభుజీ. కృష్ణుడి గుడి దగ్గరికి కరెక్ట్ గా పాదాలు టచ్ అవుతాకు వచ్చినాయి ప్రభుజీ, పాదాలు టచ్ చేయలే ఇంకా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మేము యాక్చువల్ గా విజయవాడ రావాలి, కానీ అందరు భక్తులు కూడా చెప్తున్నారు రాకండి ప్రభుజీ విజయవాడకి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు బాలేవు అని. చాలా మంది నిన్నటి నుంచి ఫోన్ చేసి అదే విషయం మాతో చెప్తున్నారు, వెళ్ళొద్దు ప్రభు ఇప్పుడు విజయవాడకి, మళ్ళీ పరిస్థితులు బాగున్నప్పుడే వెళ్ళాలి అని. కాబట్టి మేము కూడా మోస్ట్లీ ప్లాన్ క్యాన్సిల్ చేయాలి అని చూస్తున్నాము. హరే కృష్ణ. అలానే మీకు ఒక విషయం చెప్తాను, మన సత్సంగంలో ఒక డివోటీ ఉన్నారు, రాధాలీల మాతాజీ లీలానంద ప్రభు వాళ్ళ అమ్మగారు. మన లెక్చర్స్ రెగ్యులర్ గా వింటారు. లీలానంద ప్రభు అనురాధ ప్రియ మాతాజీ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు నామకేశవ ప్రభు అని 3 years నుంచి ఆయన బ్రెయిన్ హ్యామరేజ్ ద్వారా బాధపడుతూ అలా బెడ్ పైనే ఉన్నారనమాట. అయితే ఒక 2 రోజుల క్రితం మాతాజీ ఫోన్ చేశారు, ఎలాగైనా సరే ఒకసారి రండి ప్రభుజీ మా ప్రభుని చూడ్డానికి అని అన్నప్పుడు కొద్దిగా వీలు చూసుకొని మేము వెళ్ళి ప్రభుజీని దర్శనం చేసుకొని వచ్చాము. నిన్న సాయంకాలం పూట 6:15కి మాతాజీ ఫోన్ వచ్చింది, ప్రభుజీ మా ప్రభు ఇప్పుడే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళారు అని. కాబట్టి ఒకసారి నామకేశవ ప్రభు కోసం కూడా మనము హరే కృష్ణ మహామంత్ర చెప్దాం. ప్రభుజీ కొద్దిగా మాట్లాడేటప్పుడు చెప్పేవారట, నేను వెళ్తే గోలోకానికే వెళ్తున్నాను, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, కంగారు పడుకు అని అనేవారట. కృష్ణుడు నన్ను తీసుకెళ్లాడు, కానీ మధ్యలో నాకు ఇంకో లేదు లేదు నీకు ఇంకా సమయం ఉంది అని మళ్ళీ వదిలేసేవాడు అని చెప్పేవారట ప్రభుజీ. వాళ్ళకి 2019వ సంవత్సరంలో గోవర్ధని విలేజ్ లో దీక్ష అయింది. చాలా సిన్సియర్, భాగవతాన్ని 2 సార్లు పూర్తి చేసి 3వ సార్లు పారాయణ చేస్తూ ఉన్నారు ప్రభుజీ. చాలా మాతాజీ కూడా చాలా రెగ్యులర్ గా ప్రతి క్లాస్ మనం వింటారు, భక్తి శాస్త్రి కోర్స్ కూడా చేస్తున్నారు, యాత్రలకు కూడా మనతో పాటు వస్తున్నారు. ప్రభుజీ కోసం కూడా ఒకసారి మనందరం హరే కృష్ణ మహామంత్ర చెప్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय.